జగనన్న కాలనీ వాసులు మా వద్ద నుండి పన్నులు వేస్తానని చెప్పేసి 850 రూపాయలు నాయకులు ఎవరెవరైతే ఉన్నారో బయటకు వచ్చేస్తానే ఉద్దేశంతో మా మీద ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ వేసేస్తే మొక్కగా ఉండగానే తుంచేస్తే పోసిన తర్వాత రిమాండ్కి పంపించడం, రిమాండ్ తర్వాత మేము బెయిల్ మీద ఇంట్లో పోలీసు వారి ప్రమేయంతో నా మీద తప్పుడు కేసు పని మనమే ఎత్తి చూపిస్తే మన కూటమి ప్రభుత్వాన్ని మనమే విమర్శించుకున్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో చాలా వరకు నోరు మూసి కూర్చున్నాను. కాకపోతే తమ్ముడైనా తండ్రి అయినా తప్పును ఏలెత్తి చూపితేనే తప్ప అది సరిదిద్దుకోడు కాబట్టి ఇక మీదట ప్రతి తప్పుని ఏలెత్తి చూపించడానికి సిద్ధంగా ఉన్నానని. నమస్తే, నేను మీ అధికార్ న్యూస్ ఏపీ నుండి. ఈరోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మున్సిపల్ ఏలేశ్వరంలో బోస్ నివాసం వద్ద ఉన్నాం. ఈయన బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు. అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా అనేక రకాల పోలీస్ టార్చర్స్, ఇబ్బందులు, అక్రమ కేసులు అంటూ గతం నుండి కూడా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు పోలీసుల నుండి ఈయనకున్న ఇబ్బందులు ఏంటి, అది కోర్టు పరిధిలో ఎలా ఉంది, అలాగే దానికి సంబంధించి ఇటీవల పెట్టిన ప్రెస్ మీట్లకు కారణం ఏంటి అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇవాళ మీరు అనేక ఆరోపణలు చేశారు, ప్రెస్ మీట్ పెట్టి. దీనికి సంబంధించి అసలు మీకు పోలీసులకి తగాదా ఏంటి? నాకు పోలీసులకి మధ్య ఏ విధమైన తగాదా లేదండి. ఏలేశ్వరంలో 7వ వార్డు పరిధిలో గల జగనన్న కాలనీలో ఇంటి పన్నులు వేయిస్తాను అని చెప్పేసి ఒక వ్యక్తి జగనన్న కాలనీ వాసుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి మాకు అక్కడ ప్రజలు చెప్పడం జరిగింది. సదరు విషయం మీద నేను మున్సిపాలిటీ అధికారులతో మీరు జగనన్న కాలనీలో ఏమైనా ఇళ్ల పన్నులు వేయించడానికి వెళ్ళారా అంటే వెళ్ళాము అని చెప్పారు. మీతో పాటు ఎవరైనా ప్రైవేట్ పర్సన్స్ వచ్చారా అంటే సో పర్సన్ మాతో పాటు తిరగడం జరిగింది, దగ్గరుండి చూపించడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అతనంతటా వచ్చాడు తప్ప మేము ఎవరిని పిలవలేదు, మేము రావడం చూసి అతను ఎంటర్ అయ్యాడు అని చెప్పడం జరిగింది. మరి సదరు వ్యక్తి ఇళ్ల పనులు వేయిస్తున్నానని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తున్నాడట. అంటే మీ ప్రమేయంతో డబ్బులు వసూలు చేస్తున్నాడా లేకపోతే అతను డబ్బులు వసూలు చేస్తున్నాడా అంటే మాకైతే తెలియదండి, విషయాన్ని మేము తెలుసుకుంటామని చెప్పేసి ఆ రోజు మున్సిపల్ అధికారులు నాతో చెప్పడం జరిగిందండి. అయితే నిన్న ఒక ప్రెస్ మీట్లో బోసు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, నా కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, అలాగే గతంలో కూడా నా మీద దాడి చేయించాడని చెప్పేసి ఒక వ్యక్తి మీ మీద ఆరోపణలు చేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? అదేనండి, ఇప్పుడు ఇదంతా చెప్తేనే కానీ అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సదరు వ్యక్తి మీద మున్సిపల్ అధికారులకి 15/9/2025 తేదీన సదరు జగనన్న కాలనీ వాసులు మా వద్ద నుండి పన్నులు వేస్తానని చెప్పేసి 850 రూపాయలు డిమాండ్ చేస్తే మేము మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ 350 రూపాయలకే చేయిస్తాను, నేను మా నాయకులతో మాట్లాడాను, 350 రూపాయలకి చేసేద్దాము అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేయడం జరిగిందండి. దాని మీద నేను మళ్ళీ మున్సిపల్ అధికారులతో మాట్లాడితే వారు పోలీస్ స్టేషన్కి సదరు ఫిర్యాదుని పంపి ఇతని మీద తగు చర్యలు తీసుకొని విచారణ చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి పంపడం జరిగిందండి. అదేవిధంగా సదరు వ్యక్తికి 18/9/2025 తేదీన ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ అధికారులు. ఆ నోటీసులో నీ మీద ఇలాగా ఒక ఆరోపణ వచ్చింది, దీని మీద నువ్వు 20/9/2025 లోపుగా మాకు వివరణ ఇవ్వాలి, లేనిచో మేము చర్యలు తీసుకుంటామనో ఏదో ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు సదరు వ్యక్తికి నోటీస్ ఇవ్వడం జరిగిందండి. అదే రోజున ఇది విచారణ జరిగితే అతను డబ్బులు వసూలు చేయడంతో పాటు అతను వెనక ఎవరెవరు ఉన్నారు డబ్బులు వసూలు చేయించిన దాంట్లో అదే వ్యక్తి చెప్పాడు నాయకులతో మాట్లాడి చేయించండి. ఆ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో బయటకు వచ్చేస్తానే ఉద్దేశంతో మా మీద ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ వేసేస్తే మొక్కగా ఉండగానే తుంచేస్తే పోద్దని చెప్పేసి ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ మా మీద వేసి మమ్మల్ని అరెస్ట్ చేయించడం జరిగిందండి. అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కి పంపించడం, రిమాండ్ తర్వాత మేము బెయిల్ మీద వచ్చిన తర్వాత జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి పీజీఆర్ఎస్లో మా మొర విన్నవించుకున్నాం. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా మీద ఒక ఫాల్స్ కేసు పెట్టారు, దాని మీద మీరు విచారణ చేసి అది ఫాల్స్ అయితే ఫాల్స్ అని తీసేయండి, లేదంటే కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే జిల్లా ఎస్పీ గారు మమ్మల్ని తీసుకోకుండా మమ్మల్ని వెనక్కి పంపించేయడం జరిగింది. దాని మీద నేను ఏలేశ్వరం స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు, జిల్లా ఎస్పీ గారిని నేను కలిసినప్పుడు పీజీఆర్ఎస్కి వచ్చిన ఒక రిజిస్టర్ కాపీ,
జిల్లా ఎస్పీ గారు నేను కలిసినప్పుడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల యొక్క ఫుటేజ్లు ఇవ్వమని చెప్పేసి ఆర్టీఐల ద్వారా నేను రిప్రజెంటేషన్స్ పెట్టడం జరిగిందండి. ఆ రిప్రజెంటేషన్ అప్పటి నుంచి నేను బెయిల్పై విడుదలపై బయటకు వచ్చిన తర్వాత అంటే 9 నెలల సుమారు అయ్యిందండి. ఈ రోజుకి వచ్చి బెయిల్పై నేను బయటకు వచ్చి 9 నెలల తర్వాత నాకు సంబంధించిన డేటా వచ్చిన తర్వాత నేను ప్రతిపాడు కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ని 10/7/2026 మొన్న నేను ఫైల్ చేయడం జరిగిందండి. నేను ప్రతిపాడులో ప్రైవేట్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను మీద నాకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయడం జరిగిందండి. వెంటనే దాని మీద ప్రతీకార చర్యగా నన్ను భయపెట్టడం కోసం, నన్ను మానసికంగా కృంగదీయడం కోసం ఒక ప్రతీకార చర్యగా ఒక ఫాల్స్ ఎలిగేషన్ క్రియేట్ చేసి ఎస్పీ గారికి ఫిర్యాదు చేశామని చెప్పేసి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగిందండి. అంటే రీసెంట్గా మీరు పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఈ వ్యక్తిని ఏమైనా విమర్శించడం గట్రా జరిగిందా? మీకు జరిగిన పోలీసు అండ్ చట్ట ప్రకారం జరిగిన వాటి మీద మాత్రమే మీరు సమాచారం అందించారా? నేను ఏ వ్యక్తిని ఎక్కడా విమర్శించలేదు. నాకు జరిగిన అన్యాయం మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. సంబంధిత డేటా దీంట్లో పోలీసు వారి ప్రమేయంతో నా మీద తప్పుడు కేసు పెట్టడం జరిగిందని నిరూపించడానికి కావాల్సిన ఆధారాలన్నీ నేను కలెక్ట్ చేసుకొని ఆ ఆధారాలతో నేను ప్రతిపాడు కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగిందండి. ఇది ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని నెలలుగా జరుగుతుంది? ఇది ఇంచుమించు 10 నెలలు. 18/9/2025లో ఎఫ్ఐఆర్ వేశారండి. అంటే ఇప్పుడు ఈరోజు 14/7/2026 అంటే సుమారు 10 నెలలు. ఈ 10 నెలల వ్యవధిలో మీరు తన మీద దాడి చేయించారన్న ఆరోపణ పక్కన పెడితే ఈ మధ్యకాలంలో సదరు వ్యక్తిని అంటే నిన్న ప్రెస్ మీట్లో మీ నుండి థ్రెట్ ఉందని చెప్పేసి ఆయన అదేండి ఒక తప్పుని కప్పించుకోవడం కోసం అంటే మనం సరైన ఆధారాలతో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసేసాం. అంటే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాం. అంటే ఆ తప్పుని మళ్ళీ పక్కదారి పట్టించడం కోసం, ఆ తప్పుని కవర్ చేసుకోవడం కోసం నేను బెయిల్పై విడుదల వచ్చి 9 నెలల పైన అవుతుంటే నేను ప్రైవేట్ కంప్లైంట్స్ వేసిన తర్వాత ఒక ఫాల్స్ అలిగేషన్ క్రియేట్ చేశారు అనుభూతిలోకి. దాంట్లో నిజానిజాలు ఏమైనా మనమే ప్రజలకు చెప్పక్కర్లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు చెప్పక్కర్లేదు. నేను దాంట్లో కోరుకునేది కూడా ఈరోజే డీజీపీ గారికి ఎస్పీ గారికి ఒక నా రిప్రజెంటేషన్లో ఒక ఫిర్యాదులు అయితేనే రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. రిజిస్టర్ పోస్ట్ చేయడానికి కూడా కారణం మీరు ఇందాక స్వయంగా చూశారు మీరు అందరూ. నేను స్వయంగా వెళ్ళి పీజీఆర్ఎస్కి ఇస్తేనే నువ్వు రాలేదని ఇచ్చారు. కాబట్టి నాకు ఆధారం ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ముందుగా రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. తర్వాత నేను వీలు చూసుకుని స్వయంగా వెళ్ళి కలుస్తాను. నా మీద ఇలాగ ఫాల్స్ అలిగేషన్ చేశారు, ఫాల్స్ అలిగేషన్ మీద సమగ్ర విచారణ చేయండి. నేను ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత సదరు వ్యక్తిని ఎవరెవరు కలిశారు, సదరు వ్యక్తితో ఎవరెవరు ఫోన్ సంభాషణలు చేశారు, సదరు వ్యక్తిని ఎవరో ప్రోత్సహించి ఈ రకంగా ఫాల్స్ అలిగేషన్ పెట్టమని చెప్పి క్రియేట్ చేశారు. కాబట్టి అవన్నీ విచారణ చేసి ఈ వ్యక్తితో పాటు ఫాల్స్ అలిగేషన్ పెట్టమని ప్రోత్సహించిన వ్యక్తులను కూడా వారు విచారణలో భాగంగా తెలుసుకొని వారి మీద చట్టపరంగా తగు చర్యలు తీసుకోమని చెప్పేసి నేను ఒక రిప్రజెంటేషన్ ఫైల్ చేయడం జరిగింది, ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో ఉండగా దానికి సంబంధించి అధికార పార్టీ వ్యక్తులే మీ మీద ఎటువంటి ప్రెషర్స్ చేస్తున్నారా లేక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరన్నా చేస్తున్నారా? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మన నియోజకవర్గంలో అధికార పార్టీలో ఉన్నాము, లేకపోతే కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాము, మన అన్నదమ్ముల్లో ఒకటే తప్పు చేస్తున్నాడు అని చెప్పలేని పరిస్థితి, చెప్పడానికి నోరు రాని పరిస్థితి కింద మాకుంది. ఈ రకంగా అక్రమ సంపాదన ఎప్పటి నుంచో కొంతమంది వ్యక్తులు నాయకుల ప్రోత్సాహంతో, నాయకులకు ఇచ్చే పర్సంటేజ్ ప్రోత్సాహంతో చేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి చాలామంది చెప్పినా ప్రశ్నించడానికి వీల్లేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ప్రతిపక్ష పార్టీలు కూడా దీని మీద ప్రశ్నించట్లేదని చెప్పేసి జగనన్న కాలనీ వాసులు అన్యాయంగా మా దగ్గర డబ్బులు దొబ్బేస్తుంటే 7వ వార్డు ప్రతినిధిగా మీ భార్య ఉన్నప్పుడు మీరు దీని మీద ఎందుకు చర్య తీసుకోరు అని చెప్పేసి నా మీద ప్రెజర్ చేస్తే అప్పుడు నేను మున్సిపల్ అధికారులకు ఫోన్ చేయడం జరిగిందండి.
తమ్ముడు తప్పు చేస్తే మందలించినా సరే తప్పు చేస్తే తమ్ముడి మీద ఉన్న ప్రేమతో మనం ఏమీ అనలేని పరిస్థితి. అలాగే కూటమిలో ఉంటూ అన్యాయాన్ని మనమే ఎత్తి చూపిస్తే మన కూటమి ప్రభుత్వాన్ని మనమే విమర్శించుకున్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో చాలా వరకు నోరు మూసి కూర్చున్నాను. కాకపోతే అది తప్పు చేసింది తమ్ముడైనా తండ్రి అయినా తప్పును ఏలెత్తి చూపితేనే తప్ప అది సరిదిద్దుకోడు. కాబట్టి ఇక మీదట ప్రతి తప్పును ఏలెత్తి చూపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే జరుగుతున్న ఈ యొక్క సంఘటనలో మీరు ఎంతవరకు దీన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉందంటారు? నేను ఖచ్చితంగా ఇప్పుడు న్యాయం అనేది తాత్కాలికంగా గెలవకపోవచ్చు. అన్యాయంగా మేము 20 రోజులు సుమారు పైన కేంద్ర కారాగారంలో మగ్గిపోయి ఉండొచ్చు. నా భార్యా పిల్లలతో ఎక్కడో వైజాగ్లో కుటుంబ సమేతంగా చిన్న చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళని రెక్క పట్టుకొని అన్యాయంగా అరెస్ట్ చేసి కేంద్ర కార్యాగారంలో పంపించినప్పుడు ఎంతో బాధపడ్డాం. చిన్న చిన్న పిల్లల్ని నడి రోడ్డు మీద నుంచి తీసుకొచ్చేస్తుంటే అలా కాదు, వాళ్ళని మా చుట్టాలు ఇంటి దగ్గర దింపుతామని చెప్పి బతిమాలుకొని వాళ్ళని చుట్టాలు ఇంటి దగ్గర దింపించుకొని అక్కడి నుంచి నాకు సంబంధించిన మెడిసిన్స్ అయ్యి తెచ్చుకొని సెంట్రల్ జైలుకి పంపించడం జరిగిందండి. ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పడ్డాం. కానీ ఎన్ని ఇబ్బందులు పడినా సరే న్యాయం కోసం పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఎన్ని ఇబ్బందులు అన్నా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ఇబ్బందుల మీద కూడా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గతంలో కూడా మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేసి పోలీసు వారు మిమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో. అప్పుడు సందర్భాన్ని పురస్కరించుకుని ఇటువంటివి జరుగుతున్నాయా, లేకపోతే ఇది మీ వాళ్ళే చేస్తున్నారు? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. గత ప్రభుత్వం టైంలో అది కాంగ్రెస్ అవ్వచ్చు, నేను టీడీపీ, అది వైసీపీ అవ్వచ్చు, నేను టీడీపీ. కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో నేను ఫేస్ చేశాను. ఇదే వ్యక్తులు కాంగ్రెస్లో ఉన్నారు. ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నాను. వైఎస్ఆర్సీపీ టైంలో నేను ఫేస్ చేశాను. ఇదే వ్యక్తులు ఆ రోజు కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నారు. నేను తెలుగుదేశంలో ఉన్నాను. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బహుచిత్రంగా తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ఇచ్చే నేను ఎంతో బాధతో పార్టీని వదిలి బయటకు రావాల్సి వచ్చింది. అదే వ్యక్తులు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులు, అదే వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అక్కడ పార్టీలు మారే తప్ప మేము ఎదుర్కొంటున్న సమస్య అదే వ్యక్తులతోటి. మీరు కూడా అనేక పార్టీలు మారారు అని నిన్న వీడియోలో చెప్పడం జరిగింది, దానికేమంటారు? మీరు చెప్తున్నారు కదండి, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. నేను రాజకీయం మొదలెట్టింది నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీని ఎందుకు వీడవలసి వచ్చింది? 2024 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో అత్యధిక జనాభా బీసీ జనాభా ఉంది. రాష్ట్రంలో ఎక్కడో దగ్గర బీసీకి ఇన్ని సీట్లు ఇస్తామని చెప్తున్నారు, బీసీలకి ఇన్ని సీట్లు కేటాయిస్తామని చెప్తున్నారు. కాబట్టి బీసీకి కేటాయించే పరిస్థితి కనుక ప్రత్తిపాడు నియోజకవర్గానికి వస్తే నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అని చెప్పేసి అప్పటి మా ఇన్ఛార్జు, మా సోదర సోదరుడు, నేను అన్నయ్య అని పిలుచుకునే వ్యక్తి, నన్ను తమ్ముడు అని పిలిచే వ్యక్తి ఉరుపుల రాజా గారికి చెప్పి, అన్నయ్య బీసీకి కనుక ఇస్తే నువ్వు కూడా నాకు రిక్వెస్ట్ చేయి, నేను కూడా బాబు గారిని అడుగుతాను అని చెప్పేసి ఈయనతో చెప్పి, నేను బాబు గారితో చెప్పి నియోజకవర్గంలో పర్యటన మొదలుపెట్టడం జరిగిందండి. తదంతర పరిస్థితుల్లో మా రాజా అన్నయ్య మా నుండి భౌతికంగా దూరమైన పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి వస్తుందని కూడా మేము ఎప్పుడూ ఊహించలేదు. ఆయన లేకపోవడం వల్ల, తర్వాత జరిగిన పరిణామాల వల్ల నేను పార్టీని వీడవలసిన పరిస్థితి, గత్యంతరం లేని పరిస్థితుల్లో పార్టీని వీడవలసిన పరిస్థితి వచ్చింది. పార్టీని వీడేటప్పుడు కూడా అధినాయకుడి మాటే ఇక్కడ చెల్లటం లేదు, ఇంకా రేపు నా పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అని చెప్పి పార్టీ పెద్దలకి నేను చెప్పడం, మా అధ్యక్షుడికి ఆ సమాచారాన్ని పంపించడం, అప్పటి జోనల్ ఇన్ఛార్జ్ ద్వారా ఆ సమాచారాన్ని చేరవేసిన తర్వాతే నేను బయటకు రావడం జరిగింది తప్ప వేరే విధంగా నేనైతే పార్టీ నుంచి బయటకు రాలేదండి. నేనేదో అధికారం కోసం పార్టీ మారి చేయలేదు. నా చరిత్రలో మీరు పరిశీలించుకోవచ్చు. నా మీద ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా అదే తెలుగుదేశం పార్టీ జెండాను అప్పటి వరకు నేను వీడలేదు. ఆ రోజు వీడవలసిన పరిస్థితిని ఈ పార్టీలు మారే వ్యక్తులు, వారికి మేము తప్పు చేస్తే చెయ్యనివ్వడు ఇతని పార్టీలో ఉంటే
అన్న ఉద్దేశంతో నన్ను పార్టీలోంచి బయటికి పంపించడానికి రకరకాల కుట్రలో పన్ని నన్ను పార్టీలోంచి బయటికి పంపించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం చూసాం కదా. ఏదైతే ఈ యొక్క ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య నలుగుతున్నాం, అలాగే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీలో ఉంటూ కూడా కొంతమంది అధికార పార్టీకి చెందిన వ్యక్తుల వల్లే కొన్ని సందర్భాల్లో పోలీసుల హెరాస్లకు బలవుతున్నాను. అంతేకాకుండా వైజాగ్లో ఉండగా పిల్లలతో సహా టూర్కి వెళ్తే అక్కడి నుండి పోలీసులు ఎత్తుకురావడం, ఇవన్నీ చెప్పుతూ ఒక అంట చెత్తు బాధాతత్వ హృదయుడు కూడా అయ్యాడు. అయితే ఏదేమైనప్పటికీ ఈరోజు జరుగుతున్న న్యాయ పోరాటం న్యాయ వ్యవస్థల్లో చేస్తాను తప్ప పబ్లిక్లో నేను చేసేది ఉండదు. అలాగే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటికి తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తాం. అలాగే ఏదైనా ఇక్కడ అక్రమాలు జరిగితే వాటి మీద కూడా ప్రతిస్పందిస్తామని చెప్పేసి పైలా సుభాష్ చంద్రబోస్ అధికార న్యూస్కి తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ వెంకటేష్తో అధికార న్యూస్.